కడప నుంచి క్రికెట్ ప్రపంచ వేదిక వరకు ఎగురుకుంటూ భారత యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న చారిత్రక విజయంలో శ్రీచరణి కీలక పాత్ర పోషించింది. ఫైనల్ మ్యాచ్ లోను తన బౌలింగ్ తో ప్రత్యర్థులపై ఒత్తిడి సృష్టించి భారత్ విజయానికి మద్దతు ఇచ్చింది. 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన ఆమె తొలి ప్రపంచ కప్ లోని అత్యంత ప్రభావశీలమైన ప్రదర్శన చేసింది. ఈ టోర్నమెంట్ లో 9 మ్యాచ్లలో 14 వికెట్లు తీయడం ద్వారా టీమిండియాకు అద్భుతమైన ఫలితాలు అందించింది. భారత బౌలర్లు దీప్తి శర్మ తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన శ్రీచరణి కట్టుదిట్టమైన బౌలింగ్ ద్వారా పరుగులు తగ్గిస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడిని కలిగించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 10 ఓవర్ల స్పెల్లో కేవలం 49 పరుగులు ఇవ్వడం, 2 కీలక వికెట్లు తీయడం ద్వారా శ్రీచరణి భారత్ విజయం సాధించడంలో కీలకమైంది. కడప జిల్లా వీరపునాయుడుపల్లె మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన ఈ యువ స్పిన్నర్ సాధారణ నేపథ్యానికి చెందినప్పటికీ పట్టుదల, అంకితభావం ద్వారా అతిపెద్ద వేదికపై చేరుకుంది. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. చిన్ననాటి నుండి క్రికెట్ పట్ల చూపిన ఆసక్తి, కృషి శ్రీచరణి WPL మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 55 లక్షలకు కొనుగోలు చేయడంలో సహాయపడింది. ఈ లీగ్ లో 2 మ్యాచ్ల్లో 4 వికెట్లు సాధించడం జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు భారత మహిళల జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో భాగమైంది. ప్రపంచ కప్ ఫైనల్ వంటి పెద్ద వేదికపై భయపడకుండా రాణించిన శ్రీచరణి భవిష్యత్తులో భారత క్రికెట్ కు గొప్ప ఆస్తిగా మారుతుందని క్రీడా నిపుణులు ప్రశంసిస్తున్నారు.